సింగర్ మంగ్లీ వివాదం చిలికి చిలికి గాలివానలాగా మారి తారాస్థాయికి చేరింది. మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేర్లతో అమాయకులైన గిరిజనులను నమ్మించి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అనేక మంది గిరిజనులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కొంతమంది మైక్రో ఫైనాన్స్లో పెట్టుబడి పెట్టడానికి బయట అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక గుండెపోటుతో చనిపోతున్నారు. దేవరకొండ తండాలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. రియల్ ఎస్టేట్, మైక్రో ఫైనాన్స్ బిజినెస్ పేరుతో 200 కోట్ల రూపాయల మేర మంగ్లీ మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మంగ్లీ తమ్ముడు శివ, అనుచరుడు మధు, బాలాజీ నాయక్ వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి మైక్రో ఫైనాన్స్ పేరుతో తండాల్లో నివసించే గిరిజనుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారట. సినిమాల్లో పెట్టుబడి పెడితే డబ్బులు బాగా దండుకోవచ్చంటూ కొంతమంది డబ్బున్న బడాబాబుల దగ్గర కూడా వసూళ్లకు పాల్పడ్డారని, తిరిగి చెల్లించమంటే మంగ్లీ బూతులతో వారిపై రెచ్చిపోతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మంగ్లీ బాధితుల మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలవాలని, మంగ్లీపై, ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.